అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వాలు మారిన నేతన తలరాత అయితే మారడం లేదు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికైతే ప్రాక్టికల్గా అయితే వీరికైతే అందడం లేదు. ఒక్కొక్కరైతే చనిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. గత ప్రభుత్వ బకాయిలు కావచ్చు, అంతేకాకుండా ఈ ప్రభుత్వం సంబంధించి అయితే యూనిఫామ్లు ఇస్తామని చెప్పేసి అయితే 3 ముచ్చటగా అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 20,000 కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. 35,000 మగ్గాలు అయితే ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక్కొక్కరైతే చనిపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు అయితే లక్ష్మీనారాయణ అయితే ఒక నేతనైతే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం వారి ఇంటికి వద్దయితే ఉన్నాము. ఈరోజు అయితే ఇటు కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా బండి సంజయ్ అయితే వస్తున్నారు, పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికైతే చనిపోయిన తర్వాత అయితే వారి కుటుంబానికి అయితే స్వాంతన అయితే లభించదు. ప్రస్తుతం అయితే వారి కుమారుడితో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే అతనికి డిప్రెషన్కి వెళ్ళిపోయిండు. 3 నెలల నుంచి వర్క్ లేదు, సాయంత్రం మొత్తానికి బంద్ పడ్డాయి. అందులో ఆయనకు కాలు నొప్పి ఒకటి ఉన్నది. కాలుకు సంబంధించి మంత్లీ ఒక 6,000 7,000 అతనికి కావాలి. అమ్మకు పక్షవాతం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. అమ్మకు ఒక 7-8,000 కావాలి. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? అంత నొప్పి ఉన్నా కూడా వారంలో ఒక 4 రోజులన్నా వర్క్కి వెళ్ళి ఆ డబ్బులతోనే ట్యాబ్లెట్లకు కానీ వాళ్ళ తినడానికి కానీ అవి తెచ్చుకునేవాళ్ళు. ఈ 3 నెలల నుంచి కంప్లీట్ బంద్. 1 మంత్ బ్యాక్ నా కొడుకు కూడా ఇట్లానే ఆపరేషన్ అయింది. ఒక 3 లక్షల వరకు అప్పు నాకు కూడా అయింది. ఆయన అదే టెన్షన్ పట్టుకున్నాడు. కొడుకు దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వచ్చి అడుగుదామన్నా కానీ నా పరిస్థితి కూడా అంతే. నేను కూడా ఒక చేనేత కార్మికుని. నా వర్క్ కూడా బందే ఉంది. నన్ను అడిగే పరిస్థితి లేదు, ఆయన సంపాదించుకునే పరిస్థితి లేదు. అదే మైండ్లో పెట్టుకొని మేము లేని టైంలో ఊరేసుకున్నాం. ఎంతమంది అండి మీరు? ఎంతమంది? ఇద్దరు, తమ్ముడు నేను. ఏం చేస్తాడు తమ్ముడు? ఏం చేస్తాడు తమ్ముడు? ఫస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ హైదరాబాద్లోనే చిన్న జాబ్ చేసిండు. అమ్మకు పక్షవాతం వచ్చిన తర్వాత అమ్మని పట్టుకొని కరీంనగర్ హాస్పిటల్లో ఒక 2 months ఉన్నాడు. ఆ 2 నెలలు ఉండడం వల్ల తమ్ముడు జాబ్ కూడా పోయింది. దాదాపు సంవత్సరంన్నర నుంచి తమ్ముడు కూడా ఖాళీగానే ఉన్నాడు. ఇప్పుడు ఒక 15 రోజుల కింద జాబ్ చూసుకుంటాను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అమ్మ నా దగ్గరికి వచ్చింది నైట్, నా దగ్గర ఉంటా అని చెప్పేసి. ఇంట్లో ఎవరు లేడు, తను అట్లా చేసుకున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఖాళీ ఉంటున్నారు సార్? దాదాపు ఒక 3 నెలల నుంచి ఖాళీగానే ఉన్నాడు. ఓకే, మరి ఎలా వెళ్తుంది? కష్టం పడ్డప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాడు. ఏ వర్క్ లేదు ఆయనకు, ఓకే, తినడానికి లేదు. బయటికి వెళ్దామన్నా కానీ ఆయన జేబులో డబ్బులు కూడా లేవు. అదే పరిస్థితి ఇప్పుడు అనుకున్నది. ఓకే, అంటే ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మనిషి అయితే పోయాడు, అలాగా మాట్లాడే పరిస్థితి ఇంకొకరికి రావాలి. ప్రభుత్వం అది ఒకటి మైండ్లో పెట్టుకొని ఆలోచించి ఈ చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి. చేసి ఇంకొక ఆత్మహత్య లాంటిది కాకుండా చూసుకోవాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ అయితే రావడం జరిగింది. ఏం మాట్లాడారు? అంటే ఏం హామీలు ఇచ్చారు? కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా మేము చూసుకుంటాం. చేనేతకు సంబంధించి ఆయనకి ఏమేమి రావాలనో అవి దగ్గర ఉండి ఇప్పిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి కాల్ చేసి నా ముందే అదొక హామీ ఇచ్చి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అమ్మగారి పరిస్థితి? ఎలా ఉంది అమ్మ పరిస్థితి? అదే పరిస్థితి. మీరే చూడండి, అక్కడ పడిపోయింది. అమ్మకు ఒక పూట ట్యాబ్లెట్స్ లేకపోయినా కానీ నెక్స్ట్ డే కంపల్సరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడాలి అమ్మకు. ఇప్పుడు అమ్మని చూసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. నాన్న ఒక్కడే చూసుకుంటుండే. అమ్మకు తినబెట్టడం కానీ బయటకు తీసుకెళ్ళడం కానీ. ఇప్పుడు నాన్న కూడా లేడు. అమ్మని చూసుకోవాల్సింది మళ్ళీ మేమే. ఇప్పుడు నా పరిస్థితి కూడా లేదు, తమ్మునికి జాబ్ కూడా లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు మాకు. చెప్పండి సార్. మా అల్లుడు, మా అక్క, మా బావ. ఓకే, ఇక వాళ్ళ పరిస్థితి గవర్నమెంట్ చూసుకోవాలని. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, వారి కుమారుడు అయితే ఉన్నారు. వారైతే మేము పని చేద్దామంటే చేయడానికి అయితే పని అయితే లేని పరిస్థితి నెలకొంది. గత 3 నెలల నుంచి అయితే పని లేక అయితే మనోవేదన అయితే చెందడం జరిగింది. ఈరోజు అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పి వారి కుమారుడు అయితే చెప్తున్నారు. ఎందుకంటే మా అమ్మగారికి సైతం ఏంటంటే పక్షవాతం ఉన్న నేపథ్యంలో అయితే తను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. నాన్న ఉన్నప్పుడు అయితే చూసుకునేది. ఈరోజు అయితే నాన్న అయితే ఇలా చేసుకోవడం అయితే మాకు అందరికైతే బాధనైతే కలిగిస్తుంది. మాలాంటి బాధ మరొకరైతే పడొద్దు, నేతన్నకైతే పని కల్పించాలి అని చెప్పేసి అయితే వారైతే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క ప్రస్తుతం అయితే రాజకీయ నాయకులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.